జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం, దాని చుట్టూ వచ్చే జనాలు, ఆయనకు వచ్చే విపరీతమైన స్పందన, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడం, దాంట్లో చాలా క్లియర్ కట్గా మొత్తం నీట్గా మాట్లాడడం, ఒకటో రెండో పంచు డైలాగులు వేయడం. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆ క్షేత్రస్థాయి పర్యటనను లేదా మీడియా సమావేశం అయిపోగానే ఆయన ఒక్కడు మాట్లాడతాడు, జగన్ ఒక్కడు మాట్లాడతాడు. ఇటువైపు గుంపులుగా పడిపోతారు, గుంపులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, దాంట్లో స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు, 10 పైసలకు పనికిరానోడు కూడా నీతులు చెబుతూ ఉంటాడు. చిన్నప్పుడు ఎప్పుడో వేమన సూక్తులు విన్నాం, వేమన పద్యాలు విన్నాం, కానీ ఇప్పుడు వీళ్ళ నోటి నుంచి కనుక సూక్తులు నీతులు వినాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఈరోజు మీడియా సమావేశం పెట్టారు, మాట్లాడినదంతా పక్కకి వెళ్ళిపోయి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోకి వచ్చి అది కావాలని వివాదాస్పదం చేయాలని ఆ ప్లకార్డు పట్టుకున్నారన్నది పాయింట్. దాన్ని జగన్ గారు మాస్ ర్యాగింగ్ చేయాలని టీడీపీ కార్యకర్తనే వచ్చేసి మా వైపు అంటూ వచ్చి రఫా నరుగుతా అని పుష్ప డైలాగులు చెబుతున్నారంటే ఏంది ఆ డైలాగులు చెప్పడం కూడా తప్పేనా అని చాలా సెటైరికల్గా అన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నది చాలా సెటైరికల్గా అన్నారు. అదే సీరియస్గా నరకండి చంపండి అన్నారా? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ నా పర్యటనలోకి వచ్చి రపా నరుగుతా అంటున్నారంటే చంద్రబాబు గారు ఎంత మోసపూరితమైన పాలన చేస్తున్నారో చూడండి అని దాని ఒక ర్యాగింగ్ చేయడం. ఇట్లన్నా తప్పంటారు, అట్లన్నా తప్పంటారు. సినిమా డైలాగులు పెట్టినట్లేండి. దాన్ని కానీ ఏందయ్యా ప్రజాస్వామ్యంలో ఉంటాయి మనం అంటూ ఉంటాం కదా, ఏందబ్బా ప్రజాస్వామ్యంలో నాకు ఈ హక్కు కానీ లేదా అంటే జనరల్గా సార్ ప్రతి దగ్గర కాదు, మనం సెటైరికల్గా అంటూ ఉంటాం కదా, ఏందబ్బా ప్రజాస్వామ్యంలో నాకు ఒక గంట టీ అంటే ఏమంటారు వెళ్ళి అడిగెళ్ళి తినే టైం లేదా, ఇటుకు వచ్చి ఇది లేదా, ఏందబ్బా నన్ను డెమోక్రసీలో నేను చేయనేదేందని మనం ఫ్రెండ్స్తో కూడా అంటూ ఉంటాం. జగన్ గారు అట్లా సెటైరికల్గా అన్నారు. అయిపోయాయి. ఈ దేశంలో నరకండి సంపండి అన్న రాజకీయ నాయకులను ఎక్కడన్నా చూసామని ముఖ్యమంత్రి గారు సంపండి నరకడం ఏంటి అని పై లోకేష్ గారు లాంటి సీనియర్ మంత్రులు మీడియా సమావేశం, ఇదేం భాష అని చెప్పి లోకేష్ గారు ఇంకా చిన్న శతక మంత్రులు ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఇక రాత్రి అయిందంటే ఇంక వీళ్ళ కుక్క పెట్టి ఏడుపు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు మాస్టరు. సారీ, ఈ సాయంత్రం టీవీ ఛానల్లో వాళ్ళు ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి మాస్టరు. వాయబ్బో, ఈరోజు జగన్ గారు సీరియస్ సబ్జెక్ట్ చాలా మాట్లాడారు. దేనికి సమాధానం చెప్పేది ఉండదు, ఎందుకంటే సమాధానాలు ఉండవు కాబట్టి చెప్పలేరు కాబట్టి. ఎంతసేపు ఉన్నా జగన్ ద్వేషపూరిత ప్లాట్ఫామ్ మీద ఎదుర్కోవాలి, ఎంతసేపు ఉన్నా జగన్ విద్వేషపూరితమైన ప్లాట్ఫామ్ మీద ఎదుర్కోవాలి, జగన్ విషయమే జమ్మాలి జగన్ మీద. నేను పల్నాడు పర్యటన పోలీస్ ఆంక్షలు ఎడిగిపోయాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎడిగిపోయాను, వాళ్ళ ఆంక్షలను తట్టుకొని ఎదురెడ్డి వచ్చినటువంటి ఆ 1000 మంది జనస్పందన ఎక్కడికి పోయాను. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్లకార్డు వచ్చి పట్టుకున్నాడు, వాని చుట్టి వాని వైసీపీ వానని చెప్పి వాని చుట్టి చర్చలకే సరిపోయి. ఈరోజు జగన్ గారు అంత సబ్జెక్టు మాట్లాడారు, అన్ని ప్రశ్నలు సంధించారు, అన్ని విమర్శలు చేశారు. ఇటువైపు నుంచి ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. రఫా నరకమంటారా? వాళ్ళు నరకమని చెప్తే మద్దతు ఇస్తారు, ఎవరు నరకమని ఎవరు మద్దతు ఇచ్చేస్తామి. ఆయన ర్యాగింగ్ చేస్తున్నాడు, సెటైర్లు ఆయన వేసింది సెటైర్లు, ఆయన పంచులు ఎత్తూ ఉన్నాడు. దాన్ని హ్యూమరస్ అంటారు, హ్యూమరస్గా స్పందించడం అంటారు. దాన్ని కనుక తట్టుకోలేకపోతే ఎట్లా కుదురుతుంది? అసలు హైలైట్ లేండి. ఆయన ఒకడు మాట్లాడతాడు ఇటువైపు గ్రూపులు గొక్క పెట్టి ఏడవడం ఒకటే ఉంటుంది. అసలు ఆ ఏడవడం అని కనపడదు, కానీ గ్రూపులు గొక్క పెడతారు మాస్టర్.